హైదరాబాద్ సిటీలో డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. ఎక్కడా మత్తు పదార్థాల వినియోగం జరగకుండా తనిఖీలు చేస్తున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు పబ్లలో తనిఖీలైతే నిర్వహించింది ఈగల్ టీం. కొండాపూర్లోని ఎరీనా పబ్లో తనిఖీలు చేసింది. సోదాల్లో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారించారు పోలీసులు. ఇక డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కొండాపూర్ క్వాక్ ఎరీనా పబ్ పార్టీ కేసులో కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. డ్రగ్స్ టెస్టుల్లో 8 మందికి పాజిటివ్ వచ్చింది. నిందితులకు బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు పోలీసులు. అయితే మొత్తం 64 మంది ఈ పార్టీకి హాజరైనట్లుగా గుర్తించింది ఈగల్ టీం. నిందితుల్లో ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులే ఉన్నారు. 6గురికి గంజాయి, 2కి మెథాంఫిటామిన్ పాజిటివ్ వచ్చింది. ఆఫ్రికాకు చెందిన డీజే ఆపరేటర్ కు నెగిటివ్ వచ్చింది. పబ్ పార్టీలో సినీ నటి హేమ కూడా ఉన్నారు. పార్టీలో తాను ఉన్నాను అంటూ హేమ ఒక వీడియోని రిలీజ్ చేశారు. డ్రగ్స్ టెస్ట్ లో తనకు నెగిటివ్ వచ్చిందని వెల్లడించారు. తానెప్పుడు తప్పు చెయ్యబోనంటూ చెప్పుకొచ్చారు హేమ. ఈవేళ నేను తప్పుకొచ్చాను క్వేక్ కి. సో అక్కడ నా యూరిన్ తీశారు శాంపిల్. సో నెగిటివ్ వచ్చింది. కనిపించిందా? నెగిటివ్ వచ్చింది. రేపు మళ్ళీ నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మీ హేమకి ఎప్పుడు తప్పు లేదు. జెన్యున్ గా ఉంటది, ముక్కు సూటుగా ఉంటది. లవ్ యూ ఆల్.